లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు స్వయంగా తన చేతులతో రాసి ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలను స్వయంగా దేవుడే తన వేలితో రాసి ఇచ్చాడు. నిబంధన మందసంలో కూడా ఈ 10 ఆజ్ఞలున్న 2 పలకలనే ఉంచడం జరిగింది. ధర్మశాస్త్రంలోని మిగిలిన మాటలను మోషే ఆత్మప్రేరణతో దేవుడు చెప్పగా రాశాడు. కానీ ఈ 10 ఆజ్ఞలను మాత్రం స్వయంగా దేవుడే 2 పలకలపై రాసి ఇచ్చాడు. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అలా అని మిగిలిన మాటలు ప్రాముఖ్యమైనవి కావు అని కాదు. కానీ ఈ 10 ఆజ్ఞల్లోని నైతిక, ఆధ్యాత్మికమైన విషయాలు మొత్తం లేఖనాలకు సారాంశంగా ఉన్నాయి. లేఖనాలలోని మిగిలిన బోధ అంతా ఈ 10 ఆజ్ఞలలో ఏదో ఒక దాని పరిధిలోనే చెప్పబడినవే. ఒకవేళ ఈ 10 ఆజ్ఞలు మనం మెయిన్ హెడ్డింగ్స్ అనుకుంటే వీటి వివరాలే మిగిలిన లేఖనాలు. ఈ 10 ఆజ్ఞల పరిధిలోనే సువార్తలతో సహా లేఖనాలు అన్నీ రాయబడ్డాయి. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు దేవుని నైతిక స్వభావం యొక్క ప్రతిబింబమని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే కాని భూమి కింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునకైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అనేది మూడవ ఆజ్ఞ. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. ఐదవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగిలింపకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసుననైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని దేవుడి 10 ఆజ్ఞలు తన సొంత చేతులతో రాసి ఇచ్చారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం ప్రకారం దేవుడు సీనాయి పర్వతంపైకి దిగివచ్చి ప్రజలందరూ వినేలా ఈ 10 ఆజ్ఞలను వెల్లడిస్తున్నారు. అవి 2 రాతి పలకలపై రాయబడ్డాయి. యూదా పండితుల అభిప్రాయం ప్రకారం ఆ 10 ఆజ్ఞలలో దేవునికి సంబంధించిన మొదటి 4 ఆజ్ఞలు ఒక పలకపై రాయబడితే మిగిలిన 6 ఆజ్ఞలు మరో పలకపై రాయబడ్డాయి. మొదటి పలకపై రాయబడిన 4 ఆజ్ఞలు దేవుణ్ణి ప్రేమించాలని తెలియజేస్తుంటే రెండవ పలకపై రాయబడిన 6 ఆజ్ఞలు పొరుగువారిని ప్రేమించాలని తెలియజేస్తున్నాయి. మొదటిది దేవునిపై ప్రేమ, రెండవది మనిషిపై ప్రేమ. ఇవి 2 విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయి. ఎలాగంటే దేవుణ్ణి యథార్థంగా ప్రేమించలేని వారు సాటి మనిషిని కూడా యథార్థంగా ప్రేమించలేరు. ఒకవేళ ఏదో ఒక స్వార్థంతో అలా చేయవచ్చు, కానీ యథార్థంగా అయితే ప్రేమించలేరు. అలానే సాటి మనిషిని ప్రేమించలేని వారు దేవుణ్ణి కూడా యథార్థంగా ప్రేమించలేరు. మొదటి యోహాను 4:20లో దేవుడు ఇలా చెప్పారు, ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవునిని ప్రేమింపలేడు అని. కాబట్టి పొరుగువాడిని ప్రేమించేవాడే దేవుణ్ణి ప్రేమించేవాడని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు అని దాని అర్థము. 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞ గురించి మాట్లాడుకుందాం. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని నిర్గమాకాండము 20వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఇది 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. ఒక విధంగా ఇది మిగిలిన ఆజ్ఞలన్నిటికీ పునాదిగా చెప్పబడింది. ఎందుకంటే ఈ ఆజ్ఞను పాటించేవారు ఆ దేవుడు ఆజ్ఞాపిస్తున్న మిగిలిన ఆజ్ఞలను కూడా గైకొంటారు. అదేవిధంగా ఈ ఆజ్ఞను పాటించేవారు ఒక్కడై ఉన్న దేవుని ఆజ్ఞలను తప్ప మరెవ్వరి ఆజ్ఞలను పాటించకుండా జాగ్రత్త పడతారు. ఇంతకు ఆయన తప్ప వేరొక దేవుడు మనకెందుకు ఉండకూడదంటే, బైబిల్ చరిత్ర ప్రకారం ఆయన మాత్రమే ఈ సమస్త సృష్టిని, మనిషిని సృష్టించారు. ఆయన మాత్రమే సమస్త జీవరాశులను పోషించి కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అనేది న్యాయమైన ఆజ్ఞ. ఉదాహరణకు, ఒక తండ్రి ఎలాగైతే తన పిల్లలు తనను మాత్రమే తండ్రిగా గౌరవించాలని కోరుకుంటాడో, ఈ ఆజ్ఞలలో కూడా అలాంటి న్యాయబద్ధమైన కోరికే మనకు కనబడుతుంది. మొదటి మనిషిని సృష్టించిన దేవుడైన యెహోవానే ప్రారంభ మానవజాతి అయిన మాత్రమే దేవునిగా గుర్తించి ఆరాధించింది. తరువాత కాలంలో మానవులు విస్తరించి భూమి అంతా చెదిరిపోయినప్పుడు ఎవరికి వారు సొంత మతాలను, దేవుళ్లను కల్పించుకున్నారు. అలా కల్పించబడిన మతాల వల్ల, దేవుళ్ల వల్ల ఎవరికీ ఏ ప్రయోజనము లేదు.
అన్నిటినీ కలిగించిన వాడు దేవుడవుతాడు తప్ప కల్పించబడిన వాడు దేవుడు కాలేడు. అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. అంతేకాకుండా సృష్టికర్త అయిన దేవునికి ప్రతిగా వేరొక కల్పిత దేవుణ్ణి పూజించేవారు ఘోర పాపం చేస్తూ నిజమైన దేవుని ఉగ్రతకు గురవుతారు. ఉదాహరణకు ఒక కుమారుడు తనను కని పోషించిన తండ్రికి బదులు ఏదో విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహాన్ని తండ్రిగా గౌరవిస్తే ఎలాగైతే తండ్రి ఆగ్రహానికి గురవుతాడో, అలానే సృష్టికర్త అయిన దేవునికి ప్రతిగా దేవుళ్లను కల్పించుకున్న వారు ఆ దేవుని ఆగ్రహానికి లోనవుతారు. అందుకే ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. అందుకే ఈ ఆజ్ఞ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడుతున్నప్పటికీ ప్రపంచ మానవాళి మొత్తం ఈ ఆజ్ఞ పరిధిలోనే తీర్పు తీర్చబడుతుంది. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల యందే గాని ఇండు దేని రూపమునను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపబడకూడదు. ఇది నిర్గమకాండము 20వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. మొదటి ఆజ్ఞలో ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, ఆయన మాత్రమే దేవునిగా ఉండాలని బోధించబడితే, ఈ ఆజ్ఞలో ఒక్కడయ్యున్న ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో వివరించబడుతుంది. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నీళ్ల అందే గాని ఉండు దేని రూపమునైనను ఆయనకు ఆపాదించి ఆ పోలికలో విగ్రహాలను చేసుకుని ఆయనను ఆరాధించకూడదు. ఎందుకంటే ఆయన ఆత్మ అయిన అనంతుడైన దేవుడు. భూమిపై నివాసులు ఇలాంటి పనులు చేస్తున్నందుకే ఆయన దృష్టికి ఘోర పాపులుగా గుర్తించబడుతున్నారు. ఇశ్రాయేలీలు ఇలాంటి తప్పిదం చేయకుండా పదే పదే హెచ్చరింపబడ్డారు. అయినప్పటికీ వాళ్ళు అదే పని చేస్తూ వచ్చారు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. మొదటి ఆజ్ఞలో ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలని, రెండవ ఆజ్ఞలో ఆయనను ఆయన చెప్పిన పద్ధతిలోనే ఆరాధించాలని బోధించబడితే, ఈ మూడవ ఆజ్ఞ ఆయన నామాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా ఉచ్చరించాలని హెచ్చరిస్తుంది. ఆయన నామాన్ని ఎప్పుడూ కూడా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనేట్టుగానే మనం ఉచ్చరించాలి, తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన నామం ఆయన వేరు కాదు. ఆయన గుణలక్షణాలే యెహోవా అనే ఆయన నామంగా బలపరచబడింది. అందుకే భక్తుడైన దావీదు ఆయన నామము నిన్ను ఉద్ధరించునుగాక అని అంటున్నారు. ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అన్నప్పుడు ఏదో సరదాకి అనాలోచితంగా ఆ పరిశుద్ధ నామాన్ని ఉచ్చరింపకూడదని అర్థం చేసుకోవాలి. ఆయన నామాన్ని మనం ఎప్పుడూ కూడా ఆరాధనా భావంతో భయభక్తులతోనే ఉచ్చరించాలి. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మొదటి ఆజ్ఞలో ఆయనను మాత్రమే దేవునిగా ఆరాధించాలని, రెండవ ఆజ్ఞలో ఆయనను ఆయన ప్రవేశపెట్టిన పద్ధతిలోనే ఆరాధించాలని, మూడవ ఆజ్ఞలో ఆయన నామాన్ని భయభక్తులతో ఉచ్చరించి ఆరాధించాలని బోధించబడితే, ఈ నాలుగవ ఆజ్ఞలో ఆయనను ప్రత్యేకంగా ఆరాధించడం కోసం ఒక దినాన్ని పాటించాలని తెలియజేయబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 11వ వచనం ప్రకారం దేవుడైన యెహోవా సృష్టించేసిన విశ్రమించిన దినమే ఈ 7వ దినము. అందుకే ఆయన ఇశ్రాయేలీలకు కూడా అదే దినాన్ని తన ఆరాధన కోసం నియమిస్తున్నాడు. తరువాత కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు ఈ దినాన్ని ప్రజలకు భారభరితంగా మార్చి ఆ రోజు చేయవలసిన పనులను కూడా నిషేధిస్తూ వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గద్దించినట్టుగా మనం చూస్తాము. అయితే కొందరి ఆజ్ఞ ఆధారం చేసుకుని క్రైస్తవులమైన మనం కూడా 7వ దినాన్న విశ్రాంతి దినంగా పాటించాలని బోధిస్తుంటారు. కానీ ఈ విశ్రాంతి దినం క్రీస్తులో మనకు కలిగే విశ్రాంతి ఛాయను ఉన్నందువలన ప్రస్తుతం మనం దానిని పాటించవలసిన అవసరం లేదు. అలా అని ఆరాధన కోసం మనకు ప్రత్యేక దినమేమీ లేదా అంటే ఉంది. దేవుడైన యెహోవా మొదటి సృష్టిని చేసి విశ్రమించిన 7వ దినం ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినంగా నియమించబడితే, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని నూతన సృష్టిగా చేసి తిరిగి లేచిన ఆదివారం మనకు ఆరాధన దినంగా నియమించబడింది. అందుకే అపోస్తలులు, ప్రారంభ క్రైస్తవ సంఘం ఆదివారాన్ని ఆరాధన దినంగా పాటించడం మనం చూడగలం. పాత నిబంధనలో అన్యజనులు కూడా తన విశ్రాంతి దినాన్ని పాటిస్తారని ప్రచురింపబడింది. ప్రభువు దినమైన ఆదివారం గురించే. కాబట్టి విశ్వాసులందరూ ఈ ఆదివారాన్ని ప్రభు దినంగా ఆరాధన కోసం పాటిస్తూ ఆ రోజు తమ ఇతర పనుల నుండి విశ్రమించాలి. ఆ రోజు దేవుని సన్నిధిలో తప్పక గడపాలి. లోకస్తులు చేస్తున్నట్టుగా ఆ రోజు సెలవు దినం కాబట్టి సరదాల కోసం కేటాయించుకోకూడదు. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి ఆయన ఆరాధనకు సంబంధించినవి అయితే,
ఇక్కడ నుండి మనం మానవుల పట్ల అనుసరించవలసిన వైఖరికి సంబంధించిన ఆజ్ఞలను చూస్తాం. దేవునిపై ప్రేమతో మొదటి ఆజ్ఞలను పాటించిన వారే మానవుల పట్ల వెల్లడైన ఆజ్ఞలను కూడా పాటించగలరు. అందుకే ఆయన మొదటిగా తనకు సంబంధించిన ఆజ్ఞలను వెల్లడించి తరువాత ఈ ఆజ్ఞలను బయలుపరుస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇది వాగ్దానంతో కూడిన మొదటి ఆజ్ఞ. కొందరు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో అని కానాను దేశం గురించి చెప్పబడిన దాన్ని బట్టి ఈ ఆజ్ఞలు కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే చెందినవని పొరపడుతూ ఉంటారు. కానీ ఇదే ఆజ్ఞను పౌలు ఎలా ప్రస్తావించాడంటే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదవు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇక్కడ పౌలు దేశానికి బదులు భూమి మీద అన్నీ ప్రస్తావిస్తున్నారు. పైగా ఈ ఆజ్ఞను అతను సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ఈ ఆజ్ఞ కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, కానీ భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తుంది. ఇక నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నప్పుడు వారికి లోబడి ఉండాలని, వారిని సంరక్షించాలని భావం. యూదులు యాజ్ఞను మీరి తల్లిదండ్రులను సంరక్షించడం మానేసి వారికి ఇవ్వవలసిన దైవార్పితమని తప్పించుకుంటున్నప్పుడు ప్రభువు వారిని చాలా తీవ్రంగా గద్దించారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు లోబడి ఉండాలని, తల్లిదండ్రులకు లోబడిన వారు దూషించే వారికి మరణశిక్ష విధించాలని లేఖనాలలో స్పష్టంగా రాయబడింది. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అన్నప్పుడు ప్రభువునందు వారిని సన్మానించాలని మనం గుర్తుంచుకోవాలి. దాని అర్థం వారిని ప్రభువుతో సమానంగా కానీ ప్రభువు కంటే ఎక్కువగా కానీ ప్రేమించకూడదు, ఘనపరచకూడదు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. వారిని ప్రభు ఆజ్ఞల పరిధిలోనే సన్మానించాలి. ఉదాహరణకు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదటి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను బట్టి తల్లిని తండ్రిని దైవంగా చేసుకోకూడదు. అదేవిధంగా దైవ విరుద్ధమైన మార్గంలో మన తల్లిదండ్రులే మనల్ని ప్రేరేపించిన వారి మాటలకు మనం సమ్మతించకూడదు. ఈ విధంగా మనం లేఖనాలలో మిగిలిన ఆజ్ఞల పరిధిలో తల్లిదండ్రులను సన్మానించాలి. వారు చెప్పేవి లేఖనానుసారంగా ఉన్నంత వరకు వారి మాటలకు లోబడాలి. తరువాతది 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. ఈ ఆజ్ఞ సృష్టి ఆరంభంలో సాతానుడు జరిగించిన నరహత్యను నిషేధించడం మనం చూస్తాము. వాడు చేసిన మోసం కారణంగానే మానవజాతి మరణానికి లోనైంది. అందుకే వాడు నరహంతకుడు అని పిలువబడ్డాడు. తరువాత కయ్యూను కూడా వాడి సంబంధిగా మారి హేబేలును చంపేశాడు. కాబట్టి నరహత్య చేసే ప్రతి ఒక్కరూ సాతాను సంబంధులే. అందుకే దేవుడు దానిని నిషేధిస్తున్నారు. ఈ నరహత్య ఎన్ని విధాలుగా ఉంటుందో చూడడానికి ముందు అసలు నరహత్య ఎందుకు చేయకూడదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాణమున్న జంతువును చంపుకుని తినడం పాపం. నేరం కానప్పుడు మనిషిని చంపడం మాత్రమే ఎందుకు పాపం? నేరం అవుతుందని కొందరు ప్రశ్నిస్తుంటారు. దానికి బైబిల్ ఏం సమాధానం చెబుతుందంటే, నరుని రక్తము చిందించుచు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఈ సందర్భంలో దేవుడు నరహత్య ఎందుకు చేయకూడదో చెబుతున్నారు. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. కాబట్టి ఏ జంతువును ఆయన అలాంటి ప్రాముఖ్యతతో చేయలేదు. కాబట్టి నరహత్య చేయకూడదు. నరహత్య చేయడం అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని చంపడమే. అందుకే ఆయన నరహత్య దేశమును అపవిత్రపరుచును గదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలగదు అని అంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నారు. అసలు నరహత్య అంటే ఏమిటి? ఒక వ్యక్తిని పగతో కానీ ఇతర కారణాలను బట్టి కానీ చంపడం, సహోదరుణ్ణి నిష్కారణంగా ద్వేషించడం, నరహత్యలకు దారితీసే అసూయలు, అన్యాయపు కోపాలను పెంచుకోవడం, ఒక వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనకు సాధ్యమైనా కూడా సహాయం చేయకపోవడం, ఆత్మహత్యకు పాల్పడడం, ఇది చేయకపోవడం వల్ల ఇతరులకు ప్రాణహాని సంభవిస్తుందని తెలిసినా దానిని చేయకుండా నిర్లక్ష్యం వహించడం వంటివి నరహత్యకు కిందకే వస్తాయి. 7వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. వ్యభిచరించడం ద్వారా కేవలం ఒక మనిషికే కాదు, మొత్తం కుటుంబానికే హాని కలుగుతుందని దేవుడు ఈ ఆజ్ఞను ఇచ్చారు. 8వ ఆజ్ఞ, దొంగిలింపకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞలు మన ప్రాణాలకు కుటుంబ వ్యవస్థకు రక్షణగా జారీ చేయబడితే
దొంగిలించకూడదు అనే ఈ ఆజ్ఞ మన ఆస్తుల రక్షణ గురించి చెప్పబడుతుంది. దొంగతనం అంటే మనది కాని దానిని, మనకు అర్హత లేని దానిని ఆశించడం, అవతల వ్యక్తి అనుమతి లేకుండా లేదా దౌర్జన్యంగా ఆ వ్యక్తికి చెందిన దానిని సొంతం చేసుకోవడం. మొట్టమొదటి దొంగతనం ఏదేను తోటలో ఆదాము హవ్వలో మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని దొంగిలించడంతో ఆరంభమైంది. వారు ఆ చెట్టుకు యజమానుడైన దేవుని అనుమతి లేకుండా ఆ పండును దొంగిలించుకుని తిన్నారు. వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశించగానే ఇశ్రాయేలీల్లో జరిగిన మొదటి నేరం కూడా దొంగతనమే. ఆకాను అనేవాడు దేవుని మాటకు విరుద్ధంగా బంగారాన్ని దొంగిలించాడు. ప్రారంభ సంఘంలో కూడా అననీయ, సప్పీరాలు దేవునికి అర్పితమని చెప్పిన దానిలో నుండి కొంత దొంగిలించి ప్రాణాలను కోల్పోయారు. సాధారణంగా దొంగతనం చేయాలనే కోరిక దేవుడు మనకు ఇచ్చిన వాటితో సంతృప్తి చెందకపోవడం వలన కలుగుతుంది. అందుకే విశ్వాసులు దేవుడు తమకు ఇస్తున్న వాటితో సంతృప్తి చెందాలి. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. దేవుడు సత్యవంతుడు కాబట్టి అబద్ధం అనేది ఆయనకు హేయము కాబట్టి నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదనే ఆజ్ఞను మనకు ఇస్తున్నారు. అబద్ధం అనేది అపవాది నుండి పుట్టింది. అందుకే దేవుని పిల్లలు అబద్ధ సాక్ష్యాలకు దూరంగా ఉండాలి. దేవుడు న్యాయమైన తీర్పు తీర్చుమంటున్నాడు. అబద్ధ సాక్ష్యం న్యాయమైన తీర్పును గాడి తప్పిస్తుంది కాబట్టి అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్పడం అనేది ఒక వ్యక్తి మంచి పేరును చెడగొడుతుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తుల ప్రాణాలు కోల్పోయేలా కూడా చేస్తుంది. అందుకనే దేవుని పిల్లలు ఎప్పుడూ అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అనేది 10వ ఆజ్ఞ. దీనిని నిర్గమాకాండము 20వ అధ్యాయం 17వ వచనంలో చూస్తాము. అంతరంగంలో చెడు తలంపులు కూడా దేవుడు పాపంగా పరిగణిస్తాడని ఈ ఆజ్ఞ మనకు నేరుగా తెలియజేస్తుంది. ఈ ఆజ్ఞ పాటించిన వాడు తన పొరుగువాని పట్ల మరే విధమైన పాపానికి ఒడిగట్టలేడు. ఎందుకంటే పాపం అనేది మొదటి తలంపుల్లోనే ప్రారంభమవుతుంది. ఈ ఆజ్ఞ ఆ తలంపులనే ఖండిస్తుంది. తలంపుల్లోనే ఆ పాపాన్ని మనం అధిగమిస్తే ఇక క్రియల్లో దాన్ని చేయలేము. ఒకవేళ తలంపుల్లో పాపాన్ని అధిగమించకపోతే అది వేరే ఆజ్ఞల ఉల్లంఘనకు దారితీస్తుంది. పొరుగువాని భార్యను కాని, పరాయి స్త్రీ భర్తను కాని ఆశించే పాపపు తలంపులను అధిగమించకపోతే అది వ్యభిచారంగా మారి వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞ ఉల్లంఘనగా మారుతుంది. కాబట్టి ఈ ఆజ్ఞ చివరిగా చెప్పబడుతున్నప్పటికీ చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞగా శిరసావహించాలి. దేవుని ఆజ్ఞలు ఆధ్యాత్మికమైనవి చెప్పబడడానికి ఈ ఆజ్ఞ ఒక బలమైన ఆధారం. దేవుని ఆజ్ఞలు భౌతికంగా నియంత్రణలో ఉండడానికి మనం చేసుకునే చట్టాల వంటివి కావు. ఆయన ఆజ్ఞలు అంతరంగంలో కలిగే పాపపు ఆశలను కూడా ఖండిస్తూ వాటి విషయంలో మనం దేవునికి లెక్క చెప్పాలని హెచ్చరిస్తున్నాయి. యూదుల ధర్మశాస్త్రాన్ని బాహ్య సంబంధమైనదిగా భావించి అంతరంగంలో తప్పిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గద్దించారు. అందుకే దేవుని పట్ల భయం మాత్రమే ఈ అంతరంగ పాపాల నుండి మనల్ని తప్పించగలదు. ఈ విధంగా దేవుడు తన 10 ఆజ్ఞల ద్వారా మానవులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వివరిస్తూ మనందరికీ ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. మనందరం అదే మార్గంలో నడిచి దేవునికి విధేయులుగా జీవిద్దాం. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.